ఇస్రో విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు కాంగ్రెస్ నేతలు. తాము ఎవరిపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ నేతలకు అరెస్ట్ చేయవద్దనేమైనా చట్టాలున్నాయా అని బల్మురి వెంకట్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుందని అన్నారు. 2 సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. చట్టం దాని పని తను చేసుకుంటుంది. వారు ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులం, మాకెవరు ఎదురు లేరని చేసి పాపాలు చేసి కమిషన్ల మీద కకృతిపడి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని దోసుకొని లూటీ చేస్తే ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఏం చెప్పలేని పరిస్థితి లోపల మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి మీద బురద జల్లుతుంది. కాబట్టి తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం లేదు. ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర మంత్రిగా నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారే మీ మీద రాజకీయ కక్ష సాధింపు చేయాలంటే విచారణలు అవసరమా? మీ పద్ధతిని ఫాలో కావచ్చు కదా. మీ పద్ధతి దరిద్రంగా ఉందనే, మీ పద్ధతిని అందరూ చీత్కరించుకుంటుండ్రనే ఎవరు కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు జైల్లో చెప్పకూడదు తినాలి. మరి అలా మీరందరూ రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీరందరూ చెప్పకూడదు తింటుండ్రా? పెట్టినమా? మర్యాదగా పిలిచి ఏం తప్పు చేసినావో చెప్పు, ఆయన చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అంటే వీళ్ళకి ఉరుక్కు వస్తున్నది. అయ్యా ఊగిపోతున్న పరిస్థితి ఒక్కొక్కళ్ళు. నిన్ను కానీ మీ బావమరుదులను కానీ మీ అయ్యను కానీ విచారించొద్దని ఏమన్నా ఉందా? లేదా తెలంగాణ మీకు కొత్త చట్టాలు ఏమన్నా ఉన్నాయా? లేదా మీ బావని పిలవకూడదని ఉందా? తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్లని ఐపీఎస్లని ఆఖరికి చెప్పకూడదు, కానీ మీ ఇంట్లో నీ కొడుకు కూడా ఒక డీసీపీకి పోస్టింగ్ ఇప్పించే పరిస్థితి ఉండే.